ఓం శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగతాంజలి సమర్పిస్తున్నాను. ఈరోజు నేను ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఏమిటంటే, సాధారణంగా జ్యోతిష్యం గురించి, వాస్తు గురించి, ధర్మ సందేహాల గురించి, ధర్మం గురించి, అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి పూజ్యులు శ్రీ దుత్తలూరు రామారావు గారి రచనల గురించి వ్యాఖ్యానం చేస్తూ చిత్రీకరించి వీడియోలను మీకు అందించే నేను ఈ రోజున మొట్టమొదటిసారిగా ఒక చలనచిత్రం గురించి చెప్పడానికి కోసం మీ ముందుకు రావడం జరుగుతోంది. ఆ చిత్రం మరేదో కాదు, అఖండ తాండవం. నిజానికి ఈ కాలంలో ధర్మం అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏమిటి అన్నది తెలియకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నారు జనాలు. నిజానికి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి తాతలు, అవ్వలు, అలాగే పెద్దనాన్నలు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు, అంతా ఒక్కుమ్మడిగా ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని పెద్దలైనటువంటి తాతలు, అంపలు వాళ్లకు ధర్మం అంటే ఏమిటి, నీతి అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏమిటి అని చక్కగా చెప్పేవాళ్ళు అన్నమాట. కానీ కాలక్రమంలో కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదురైపోయి ఎవరికి వారే యమునా తీరేలాగా వేరువేరు కుంపట్లయిపోయి తండ్రి ఒక ఉద్యోగానికి పోవడం, తల్లి ఒక ఉద్యోగానికి పోవడం, పిల్లలు ఎక్కడో హాస్టల్లోనో లేదంటే వాళ్ళ చుట్టూ వాళ్ళని వదిలేయడం, ఇలా చేయడం వల్ల ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లలలో కనీసం మన ధర్మం పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, దేశభక్తి పట్ల ఏమాత్రము అవగాహన లేకుండా పోతుందన్నమాట. తద్వారా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేకుండా వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నారన్నమాట. ఇటువంటి ఈ పరిస్థితుల్లో జనాలను జాగృతం చేసినటువంటి చలనచిత్రాలు కూడా జనాలను పాడు చేసే విధంగా చిత్రీకరిస్తూ పబ్బులని, గబ్బులని ఏదేదో చేసుకుంటూ కేవలం మగవాళ్ళనే కాకుండా ఆడవాళ్ళను కూడా భ్రష్టు పట్టించే సినిమాలు తీస్తూ తద్వారా వాళ్ళంతా కూడా అధోగతి పాడు చేస్తున్నారన్నమాట. మరి ఇటువంటి సమయంలో దేశభక్తి అంటే ఏమిటి, దైవభక్తి అంటే ఏమిటి, తల్లి ప్రేమ అంటే ఏమిటి, ప్రేమానురాగాలు అంటే ఏమిటి అంటూ నిర్మించేటువంటి ఈ చిత్రం అఖండ తాండవం. నిజానికి మన దేశం పరాయి పాలనలో ఎన్నో ఏళ్ళు మగ్గిపోయిందన్నమాట. అన్ని మతాల వాళ్లకు మన దేశం పైన ఒక క్రూర దృష్టి పడడము, మన రత్నగర్భైనటువంటి మన దేశాన్ని వాళ్ళు దోచుకొని పోవడము, మన రాజ్యాన్ని ఆక్రమించడము. వాళ్ళు ఆక్రమించినప్పుడు మన పూర్వీకులు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో ఈ తరానికి తెలియదన్నమాట. ఇకపోతే స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా ఇప్పటికీ మన దేశం పైన పరాయి దేశాల వాళ్ళు వాళ్ళ డేక కందులను పెట్టి మనల్ని ఏదో విధంగా మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో మన దేశానికి పరాయి దేశస్తులది కాకుండా వాళ్లకు మనలోనే ఉన్నటువంటి అంతర్గత శత్రువులు కూడా వాళ్ళతో చేతులు కలిపి మన ధర్మాన్ని, మన దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కదులుతున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకించి మన ధర్మం ఏమిటి, మన ఆచార వ్యవహారాలు అంటే ఏమిటి, మన దైవభక్తి ఎటువంటిది, దేవుని ఆరాధిస్తే దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు, అదేవిధంగా దేశాన్ని మనము ఏ విధంగా రక్షించుకోగలము అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది. నిజానికి ఇటువంటి చిత్రాలు నటించడానికి ముందుకు వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆయన ఉన్నటువంటి స్టేజ్లో, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప హోదాలో ఇటువంటి డీగ్లామరైజ్డ్ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. చక్కగా సూటుబూట్లు వేసుకుని 4 డ్యూయెట్లు 6 ఫైట్లు చేసేసుకుంటే ఆయన సినిమా అయిపోతుంది అనుకుని భ్రమలో చాలామంది పెద్ద హీరోలందరూ కూడా ఉండిపోయారు. ఇటువంటి తరుణంలో ఇది కాదు సినిమా అంటే, మన వల్ల జనం జాగృతి కావాలి,
మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి అందుకోసము నేను ఏ విధంగా కనిపించినా పర్వాలేదు అని ఒక అఘోరమైనటువంటి పాత్రలో ఆయన నటించడం అన్నది నిజానికి అది అసాధారణమైన విషయం అన్నమాట. ఇందుకు ఆయనకు హృత్పూర్వకంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్కరూ కూడా అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అదేవిధంగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారు ఎంతో శ్రమతో తమ తోటి రచయితలను కూర్చోబెట్టుకొని చక్కగా ఆలోచన చేసుకుని ఎక్కడ ఏ సందర్భంలో ఎటువంటి పదాలను ఉపయోగిస్తే జనాలు ఉత్తేజులవుతారో అటువంటి పదాలను ఉపయోగిస్తూ చాలా చక్కగా ఎక్కడ కూడా ఏమాత్రం అసందర్భం అనిపించకుండా చక్కగా చిత్రాన్ని చిత్రీకరించడం అంటే నిజంగా ఆ బోయపాటి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చిత్రానికి చిత్రీకరణ ఎంత ప్రాణమో అదేవిధంగా నేపథ్య సంగీతం కావచ్చు, అది అంతే ప్రాణంగా ఉంటుందన్నమాట. అలా భీకరమైన సన్నివేశాల్లో భీకరమైనటువంటి సౌండ్ కావాలి. అదేవిధంగా కరుణరసాంతరంలో కరుణారసం ఉప్పొంగే విధంగా, అదేవిధంగా దేశభక్తి సినిమాల్లో దేశభక్తిని ప్రేరేపించే విధంగా చక్కటి సంగీతాన్ని వీణుల వింపుగా రోమాంచితమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి శ్రీ తమన్ గారికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిత్రం పైన, ఇటువంటి మంచి చిత్రం పైన కొంతమంది నెగిటివ్గా ట్రోల్స్ చేయడం, వ్యతిరేకంగా వాళ్ళు అక్కసును వెళ్ళడకడం జరుగుతుందన్నమాట. ఇది చాలా 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 బాధాకరమైన విషయం అన్నమాట. నిజంగా మనిషి అన్నవాడు ఎవడు కూడా మన ధర్మం పైన వచ్చి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు కూడా పెట్టకూడదు. మీకు తెలీదా? కనుక్కోండి, తెలుసుకోండి. నిజంగా ఇది జరుగుతుందా, ఇలా జరిగే అవకాశం ఉంటుందా అని తెలుసుకోకుండా మీకున్న మిడిమిడి జ్ఞానంతోనే అదెట్లా సాధ్యము, ఇదెట్లా సాధ్యము అని చెప్పేసి వ్యంగ్యంగా వికారంగా వీడియోలు పెట్టడం అన్నది చాలా హేతుకమైనటువంటి చర్య అన్నమాట. నిజానికి ఒక మనిషి ఆత్మ ఆవహిస్తేనే వాళ్ళలో ఎంత పవర్ వస్తుందో, వాళ్ళు ఎంత శక్తివంతులైతారో అది ఎవరు ఊహించలేరు అన్నమాట. నిజానికి నేను పౌరోహిత్యమే కాకుండా జ్యోతిష్య వాస్తు చెప్పడమే కాకుండా మా నాన్నగారి ద్వారా కొన్ని మంత్రశక్తులను సాధించడం వల్ల నా దగ్గర ఎంతోమంది గాలి చేష్టలు ఉండేవాళ్ళు, దెయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళని మంత్రించినప్పుడు వాళ్ళు చేసే విలయ తాండవం అనేది మీరు చూడగలిగితే తెలుస్తుందన్నమాట. ఒక 7వ తరగతి చదువుతున్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను మంత్రించినప్పుడు ఆ పిల్లవాడిని ఒక ఆత్మ ఆవహించినప్పుడు ఆ పిల్లవాడు ఇట్లా చేసి తీసి కింద కొడితే బండలు పగిలిపోయినాయి అన్నమాట. మరి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చూసారా ఇటువంటివి? చూడండి, మీకు తెలియకుంటే కనుక్కోండి. ఒక మనిషి ఆత్మ ఆవహిస్తేనే వాళ్ళలో అంత శక్తి ప్రేరణ అవుతుంది. వాడు 10 మందిని కాదు 30 మందిని కొట్టగలిగినంత శక్తివంతులు అవుతున్నప్పుడు అతీంద్రమైనటువంటి శక్తులను తమ సాధన ద్వారా, తన యోగం ద్వారా, తమ తపోశక్తి ద్వారా సాధించుకున్నటువంటి ఒక సాధకుడికి ఆ అతీంద్ర శక్తి వచ్చినప్పుడు అతడు ఎందుకు ఎవరిని కొట్టలేడు? ఎందుకు మనిషి తలకిందులుగా చేయలేడు? ఎందుకు ఎగరలేడు? పోనీ ఇక్కడ ఒక సాధారణ ఆత్మ కాదు, ఒక మనిషిని ఆవహించడం, ఆ అఘోర పాత్రధారిని ఆవహించింది మరెవరో కాదు, అండపిండ బ్రహ్మాండమైన నాయకుడు, ఆది మధ్యాంత రైతుడు, సృష్టి స్థితి లయ కారకుడు, ప్రళయకార రౌద్రావతారుడైనటువంటి సాక్షాత్ పరమశివుడే ఆ అఘోర పాత్రని ఆవహించినప్పుడు అతడు ఎంత శక్తివంతుడు అవుతాడో అనేది కనీస ఇంగిత జ్ఞానం అనేది మీకుందా? అది కూడా లేకుండా మీరు ఏదో చెప్పేస్తున్నారే. మరి పరమశివుడి శక్తి ఏమిటో తెలుసా? హిమాలయ పర్వతాలను ఎత్తుకొని కైలాస పరిని ఎత్తినటువంటి రావణాసురుడు తన బలబల గర్వంతో హిమాలయ పర్వతాలనంటే కూడా ఆ కైలాస పర్వతాన్ని తన పరికల మీద నాచుకున్నప్పుడు పరమశివుడు కోపాద్యుతుడై కేవలం కాలి బొటన వేలుతో అలా తన్నేటప్పటికీ వచ్చేటప్పటికీ అతడు ఆ కొండ కింద ఇరుక్కుని పోయి చాలా వెలువెల్లాడిపోతాడు అన్నమాట రావణాసురుడు. అంటే కాలి బొటన వేలితో అలా ముక్కేటప్పటికీ అంత పెద్ద పర్వతం కింద పడిపోయి అతడు దాని కింద ఇరుక్కుపోతాడు. ఇవన్నీ మనకు తెలుసా? అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికిన వేడితో గోవర్ధన గిరిని ఎత్తాడు అని తెలియదా? మరి అటువంటి దేవతా స్వరూపులు ఒక మనిషి రూపంలోకి వచ్చినప్పుడు, మనిషిగా ఆవాహనించినప్పుడు వాళ్ళు ఎంత శక్తివంతమవుతున్నారో మీకు తెలుస్తుందా? వాళ్ళు తలుచుకుంటే, వాళ్ళు చేయగలిగితే వాళ్ళకుండే పవరు ఎవరికి రాదన్నమాట. అంతటి శక్తివంతులు అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్లకు అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు అని చెప్పి దర్శకుడు ఏమాత్రం అతిశయోక్తి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బదులుగా చూపించాడే కానీ అదేమో అద్భుత కల్పనలో కావు, ఇది కాదు. కాబట్టి మీకు ఎవరికైనా అటువంటి ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళండి,
వెళ్ళి సిద్ధులను కలవండి, యోగులను కలవండి, తపోశక్తి అంటే ఏమో తెలుసుకోండి, యోగశక్తి అంటే ఏమిటో తెలుసుకోండి, అతీంద్ర శక్తులు అంటే ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు వ్యంగ్యంగా చిత్రీకరణ నుంచి మాట్లాడండి. అంతేకాని ఒక సనాతనమైన ధర్మం పైన గురించి ఒక చక్కటి చిత్రం వచ్చినప్పుడు ఆ చిత్రంలో నటించింది ఎవరు అనేది మీకు అవసరం లేదు. చిత్రం దేనిపైన చిత్రీకరించబడింది, ఎవరి కోసం ఉద్దేశించబడింది అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి చక్కటి చిత్రాన్ని నిర్మించినందుకు ఆ యొక్క నటీనటులను కావచ్చు, సాంకేతిక నిపుణులను కావచ్చు, సంగీత దర్శకులను కావచ్చు, దర్శకుడిని కావచ్చు, మనము మనస్ఫూర్తిగా అభినందించాలే కానీ వాళ్ళపైన మరో హీరో పైన ఉన్న అభిమానంతోనో లేదా ఈ హీరోల పైన ఉన్నటువంటి దురభిమానంతోనో ఇటువంటి వ్యంగ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడము అనేది దయచేసి మానుకోండి. ఇప్పటికైనా మీరు నిజంగా హైందవులైతే, హైందవ ధర్మం అయితే, నిజానికి కొంతమంది అన్య మతస్థులు కూడా ఎంతో భక్తితో ఈ చిత్రానికి వచ్చి చిత్రాన్ని అభినందిస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీకు ఇప్పటికైనా అటువంటి ఇంగిత జ్ఞానం ఉంటే మీరే కాకుండా మీ పిల్ల పాపలను కూడా, మీ బంధువర్గాలను కూడా తీసుకుని వెళ్ళి చిత్రాన్ని చక్కగా చూపించండి. మన ధర్మం ఏంటో తెలియజేయండి మీ పిల్లలకు. అంతేకాకుండా మీకు నిజంగా రోషము, ఆవేశం ఉంటే మీ అభిమాన హీరోలను కూడా ఇటువంటి పాత్రలు మీరు ఎందుకు చేయడం లేదు, చేయండి, మాకు ఉత్తేజన ఇవ్వండి అని చెప్పి మీరు వాళ్ళ మీద బలవంతం పెట్టి వాళ్ళతో అటువంటి పాత్రలను వేయించండి. అంతేగాని మీ వాళ్ళు చేయలేదు అని చెప్పి చేసిన వాళ్ళను కూడా అదో పాత్రలు తొక్కడం అన్నది ఏమాత్రము సహాయకమైన చర్య కాదు. కాబట్టి ఇందు మూలంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటుంది ఏమంటే, అద్భుతమైనటువంటి దేశభక్తి, దైవభక్తి, హిందూ మత ధర్మం గురించి చెప్పినటువంటి ఈ మతాన్ని యొక్క అఖండ తాండవ చిత్రాన్ని చాలా చక్కగా అందరూ ఆదరించాలి. ఈ చిత్రము అఖండ విజయం సాధించింది. అభిమానుల పాట ప్రణయ తాండవం అయితే దురభిమానులకు ఇది ప్రళయ తాండవం అయిపోయిందన్నమాట. అందరూ ఎన్ని రకాలుగా విషం కక్కినా కూడా ఏమాత్రము అందులో వెనక్కిపోకుండా ఆ గరుడ కంఠుడు వీళ్ళందరూ కక్కిన విషయాన్ని అంతా తీసుకుని తన నోట్లో పెట్టేసుకుని ఈ చిత్రాన్ని అఖండమైన విజయాన్ని వైపు తీసుకుని పోయాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాల తరపున సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.